ఇక పంచారామంలో ఒకటైన ద్రాక్షారామంలో కోనేటి పక్కన శివలింగం ధ్వంసం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లో నిందితుడు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పురాతన కపిలేశ్వర ఘట్టంలో శివలింగాన్ని ధ్వంసం చేయగా మరోదాన్ని పునఃప్రతిష్ఠ చేశారు అర్చకులు. ఘటన జరిగిన ప్రాంతాన్ని వైసీపీ నేతలు పరిశీలించారు. సర్కార్పై విమర్శల దాడి చేశారు. హైందవ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకుంటున్న కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. మరోవైపు శివలింగాన్ని ధ్వంసం చేసిన శ్రీనివాస్ మానసిక పరిస్థితి సరిగా ఉండదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు ఆ కోణంలోనూ విచారణ చేపట్టారు. శ్రీనివాస్తో ఎవరైనా ఇలా చేయించారా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ఇక ఆలయాల్లో జరుగుతున్న తప్పులకు ప్రభుత్వం బాధ్యత వహించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ద్రాక్షారామం నుంచి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కోనసీమ అంబేద్కర్ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్న శివలింగం ధ్వంసంపై ఇప్పటికే వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వద్ద ఎవరైతే రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చెప్తాం. సార్ చెప్పండి, ఈ నదీ తీరాన ఉన్న శివలింగం ధ్వంసంపై ఇప్పటికే వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూటమి నేతలు గతంలో కూడా ఎక్కడ జరిగినా కూడా వారు ధ్వజమెత్తారు. ఈ రోజు ఇంత ఘటన చోటు చేసుకుంది. అసలు వైసీపీ ఒక రాజ్యసభ సభ్యుడిగా ఇట్లా మీరు ఏమనుకుంటారు? ఈ ద్రాక్షారామం అనేది విశిష్టమైనటువంటి ప్రతిష్ఠిత ప్రాధాన్యత గల దేవాలయం. రెడ్డి రాజుల కాలంలో నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతుంది. మరి ఏ రోజు ఇక్కడ విధ్వంసం చేశారో శివలింగం అక్కడ ఉదయమే ఈ ఘట్టంలో స్నానం చేసి ఒక పువ్వు వారికి సమర్పించి కొన్ని నీళ్ళతో అభిషేకం చేసి వెళ్ళిపోతుంటారు. ద్రాక్షారామం ప్రజలు సప్తగోదావరి స్నానం ఆచరించే వాళ్ళందరూ మరి దానికి విధ్వంసం చేశారు. ఆ విధ్వంసం చేయటమే అది ఒక రాక్షసుడు విధ్వంసం చేశారండి. అంటే ద్రాక్షారామంలో అన్ని రకాల మత వాళ్ళు ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అంటే మత విశ్వేషాలను రెచ్చగొట్టాలని ఆలోచన ఉందా అనే కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేయమన్నారు. ఈ పంచారామ క్షేత్రంలో ఒక క్షేత్రమైన భీమేశ్వరం ఆలయంలో ఈ ధ్వంసం శివలింగం ధ్వంసం చూసాం. దాన్ని ఏ రకంగా చూడవచ్చు? ఇప్పటికే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో చూసాం. అంటే ధార్మిక క్షేత్రాలపై దాడులు అనేవి సర్వసాధారణ అయిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇదే కాదు, మొట్టమొదటిగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో అది ఆ అంశాన్ని పైకి లేవనెత్తి, అంటే ఇవన్నీ కూడా ఎవరిపై నెట్టుతున్నారంటే ప్రత్యర్థి పార్టీ వ్యక్తులపై నెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెట్టుతున్న ఉద్దేశం. కేవలం దీన్ని ఒక్కటే మేము వల్ల కోరేది ఏంటంటే దీనిపై సమగ్ర విచారణ చేయించండి, బాధ్యులపై చర్యలు తీసుకోండి, కఠినంగా శిక్షలు వేయండి. ఎలాంటి శిక్షలు అంటే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఎవరైనా ఈ తరహా దాడులు పాల్పడితే ఇది గుణపాఠం కావాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూసాం కదా, అంటే హిందూ ధర్మం కాపాడే విధంగా ప్రభుత్వాలు చేయాలి తప్ప ఇటువంటి దాడులు మేము సహించేది లేదు. ఖచ్చితంగా ఏవైతే ఈ ద్రాక్షారామ భీమేశ్వరం ఆలయం శివలింగంపై దాడి చేసిన ఎవరైతే వ్యక్తులు వారిపై కఠినంగా శిక్షించాలి. దీనిపై పోలీసులు పూర్తి విచారణ చేపట్టాలని చెప్పి ఒక పక్క రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మరోపక్క వైసీపీకి సంబంధించి ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్ చెప్పే పరిస్థితి. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కోనసీమ అంబేద్కర్ జిల్లా.